Hello friends, welcome back to Krishna's Tutorials. ఈ వీడియోలో మనం salient features of the Indian Constitution గురించి డిస్కస్ చేస్తున్నాం. The lengthiest written constitution. The Indian Constitution is the lengthiest and the most detailed of all the written constitutions of the world. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వరల్డ్ లో ఉన్న అన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ కంటే కూడా లెంతియెస్ట్ అండ్ ది మోస్ట్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్. మనం ఇదివరకే డిస్కస్ చేసాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ప్రిపేర్ చేసినప్పుడు అందులో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెంతీగా ఉండడానికి రీజన్స్ ఏమిటంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ది బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ గురించి మన కాన్స్టిట్యూషన్ లో డీటెయిల్ గా రిటర్న్ చేసి ఉండడం. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ఫీచర్ ని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోకి తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఏమిటంటే, బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో కంట్రీకి హెడ్ గా హెరిడిటరీ మోనార్క్ అంటే కింగ్ ఆర్ క్వీన్ ఉంటారు, అండ్ బ్రిటిష్ పార్లమెంట్ ఇస్ ద సావరెన్ బాడీ. ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో కంట్రీకి హెడ్ గా రిపబ్లిక్ హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. Republic head is elected by the people, and Indian Parliament is not a supreme authority like British Parliament. The Constitution of India establishes a parliamentary form of government both at the center and the states. మన కంట్రీలో both central and state governments parliamentary form of governments. The president is the constitutional head of the state. Their real executive power is vested in the Council of Ministers, whose head is Prime Minister. ఈ parliamentary form of government లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ హెడ్ గా ఉంటారు, అండ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ కి ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ లో గవర్నర్ స్టేట్ కి కాన్స్టిట్యూషన్ హెడ్ గా ఉంటారు, అండ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ కి ఉంటుంది. ద ఎసెన్స్ ఆఫ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ఇట్స్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ అనేది ఎలక్టెడ్ లెజిస్లేచర్ కి, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అయితే లోక్సభకి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయితే ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ గా అంటే ఆన్సరబుల్ గా ఉంటుంది. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఎవ్రీ సిటిజన్ హూ హ్యాస్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 18 years హ్యాస్ ఎ రైట్ టు ఓట్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆఫ్ కాస్ట్, రేస్, రిలీజియన్, సెక్స్, లిటరసీ, వెల్త్ అండ్ సో ఆన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సిటిజన్ హూ హ్యాస్ అటైన్డ్ 18 years ఆఫ్ ఏజ్ కి రైట్ టు ఓట్ ని ప్రొవైడ్ చేసింది, irrespective of caste, race, religion, sex, literacy and wealth. The voting age was reduced to the 18 years from 21 years in the year 1989 by 61st Constitutional Amendment Act. ఈ ఓటింగ్ ఏజ్ ని 21 years నుంచి 18 years కి తగ్గించడం జరిగింది బై 61st Constitutional Amendment. Single citizenship. Though the Constitution of India is a federal and provides for dual polity, but it provides for a single citizenship for the whole country. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ని ప్రొవైడ్ చేస్తుంది, దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ ఫామ్ లో ఉన్నా కూడా అండ్ ఎస్టాబ్లిషెస్ డ్యూయల్ పాలిటీ, ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ వన్ సిటిజన్షిప్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. అమెరికన్ కాన్స్టిట్యూషన్ లాగా బోత్ అమెరికన్ సిటిజన్షిప్ అండ్ స్టేట్ సిటిజన్షిప్ ని మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్, యూనిక్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని పూర్తిగా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని లేదా పూర్తిగా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పలేము. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని ప్రొవిజన్స్ సింపుల్ మెజారిటీతో ఈజీగా అమెండ్ చేయొచ్చు, అండ్ కొన్ని ప్రొవిజన్స్ ని అమెండ్ చేయడానికి స్పెషల్ మెజారిటీ అండ్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అమెండ్ దోస్ ప్రొవిజన్స్. సో మన కాన్స్టిట్యూషన్ ని ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనవచ్చు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి సింపుల్ గా ఈజీగా సింపుల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు, కొన్ని మాత్రం వాటిని అమెండ్ చేయడానికి ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. మన కంట్రీ మొత్తానికి కూడా సింగిల్, యూనిఫైడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. సుప్రీం కోర్ట్ ఎట్ ది టాప్, హైకోర్ట్,
at the state level and the district courts at the district level. కంట్రీ మొత్తానికి కూడా సేమ్ లాస్ ఉంటాయి. అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మన కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఇంపార్షియల్గా వర్క్ చేయడానికి ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అండ్ సెక్యూర్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్, salaries and allowances of judges గురించి వితౌట్ డిపెండింగ్ అపాన్ ది లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. A federation with a strong centralizing tendency. A federal state with a strong central government అని కూడా అనవచ్చు. మన కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా లెజిస్లేట్ చేసే పవర్ని ఇస్తుంది. అండ్ ఎమర్జెన్సీ టైంలో పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటాయి. ఇది స్టేట్స్ని సబార్డినేట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ పొజిషన్లో ఉంచుతాయి. ఇట్ ఈస్ ఏ యూనిటరీ ఫీచర్. మన కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ ఫీచర్స్తో పాటుగా కొన్ని యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న సేలియంట్ ఫీచర్స్, ముఖ్యమైన ఫీచర్స్. వీటి గురించి మనం మన అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి లాస్ట్ సెట్లో క్వశ్చన్స్ ఎలా ఆడతారో అప్పుడు చూద్దాం. ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫర్ ఇండియా బై అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెంషియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మొనార్కీ. మన కాన్స్టిట్యూషన్ మన కంట్రీలో ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని అడాప్ట్ చేసిందంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ అమెరికాలో ప్రెసిడెంషియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సింగిల్ సిటిజన్షిప్, universal adult franchise, independent judiciary, and presidential form of government. Answer is presidential form of government. It is not a feature of our Indian constitution. Friends, please like, share and subscribe our channel. Thank you for watching this video.